హెచ్పివి వ్యాక్సిన్. ఈ రోజు భారతదేశంలో ఈ హెచ్పివి వ్యాక్సిన్ తీసుకొచ్చారు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. దీనికి కారణం చాలా మందికి క్యాన్సర్ వస్తా ఉంది. ప్రపంచం మొత్తం నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ వచ్చి 74% మరణాలు జరుగుతున్నాయి. ఇందులో 63% మన దేశంలో ఉన్నాయి. మన దగ్గర ఇంకొంచెం పెరిగి 68% ఉన్నాయి. ఈ రోజు క్యాన్సర్ లో 2021 ప్రకారం మన దగ్గర 29,379 మంది, 25కు 32,657 మందికి పెరిగే పరిస్థితి వచ్చింది. ఇందులో ఆడవాళ్ళకి ఎక్కువ క్యాన్సర్ వస్తా ఉంది. రొమ్ము క్యాన్సర్ గాని, సర్వైకల్ క్యాన్సర్ గాని ఎక్కువ మహిళల్లో వస్తుంది. నోటి క్యాన్సర్ మగవాళ్ళలో ఎక్కువ వచ్చే పరిస్థితి వస్తా ఉంది. ఇది చూసిన తర్వాత మన రాష్ట్రంలో మనం సర్వైకల్ క్యాన్సర్ రాష్ట్రంలో ప్రధాన సమస్యగా మారింది. 1,00,000 మందిని టెస్ట్ చేస్తే 15 మంది నుంచి 20 మంది వరకు సర్వైవల్ క్యాన్సర్ వస్తా ఉంది. ఇది రాకుండా ఉండాలి అంటే ఒక వ్యాక్సిన్ ఇవ్వాలి. ఆ వ్యాక్సిన్ పేరే హెచ్పివి, హ్యూమన్ పాపిలోమా వైరస్. ఈ వ్యాక్సిన్ ఇచ్చే పరిస్థితికి వచ్చాం. ఈ వ్యాక్సిన్ కు మామూలుగా అయితే 4,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ప్రభుత్వం దీన్ని 400 రూపాయలకు కొని అందరికీ వ్యాక్సిన్ ఇచ్చే బాధ్యత అటు కేంద్రం ఇటు రాష్ట్రం తీసుకున్నామని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా.